అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రిని మార్చి సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినటువంటి తర్వాత ఒక్కసారిగా అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ హీట్ వాతావరణం బయటపడుతుంది. తాజాగా శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రితో పాటుగా బుధవారం నాడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీనియర్ నేత 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆర్ రామలింగారెడ్డి కేవలం 2 రోజులకే తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. అయితే రామలింగారెడ్డి బాటలోనే ఇప్పుడు మరొక 2 మంత్రులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. డికే శివకుమార్ పైన మంత్రులు మునియప్ప, కేజే జార్జ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. మునియప్పకు ఆహార పౌర సరఫరాల శాఖ ఇచ్చారు డీకే. అయితే ఆయన మాత్రం సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖ కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అందుకు డీకే శివకుమార్ అంగీకరించకపోవడంతో అతను కూడా రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఒకవైపు సిద్ధరామయ్య నుంచి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి డీకే శివకుమార్కి ఆదిలోనే ఇలాంటి ఊహించని సంఘటనలు ఎదురవడం, ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురవడం, ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి కొద్ది రోజులకే ఇలాంటి రాజకీయమైనటువంటి పరిణామాలు ఏర్పడడం ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలను ఒక్కసారిగా ప్రకంపనలకు గురి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాం? అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలు ఏమైనా కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్నాయా? ఇప్పటికే డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య అనేటువంటి వర్గం అనేది గతంలో నుంచే చర్చ కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి దిగి డీకే శివకుమార్ ఆ పదవిలోకి వచ్చారు కాబట్టి సో మిగతా వర్గంలో అసంతృప్తమైన వ్యక్తపరుస్తున్నారు. డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పరిపాలనా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా విధంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేయాల్సినటువంటి ఈ మంత్రుల వ్యవస్థ, మంత్రులందరూ కూడా క్యాబినెట్లో డీకే శివకుమార్కి ఇప్పుడు రెబల్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి పరిణామాలు, ఒక వ్యక్తి ఆల్రెడీ రాజీనామా చేశాడు, ఒక మంత్రి రాజీనామా చేశాడు, మిగతా ఇంకొక 2 ఒకరు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి వరుస పరిణామాలను ఇప్పుడు డీకే శివకుమార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు చేపట్టి అంతా సవ్యంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పాలనా విధానాన్నంతా కూడా చక్కగా చూసుకుంటూ ఇంకా వచ్చే ఎన్నికల వరకు చాలా ముందుకు తీసుకువెళుతూ సంక్షేమ పథకాలను కానీ ఇతరత్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ వచ్చే ఎన్నికలలో మరలా తను ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్నికల్లోకి గెలిచి మరలా కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు వేయాల్సినటువంటి డీకే శివకుమార్కి ఇప్పుడు ఊహించని పరిణామాలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అసంతృప్తిని, అక్కడ నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలని డీకే శివకుమార్ ఏ రకంగా ఎదుర్కొంటారు? ఆ డీకే శివకుమార్ ఏం చేయబోతారు? మంత్రులను బుజ్జగించి మరలా క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? లేదా కొత్త వ్యక్తులకు ఆ యొక్క రాజీనామా చేసేటువంటి మంత్రులను ప్లేస్లో కొత్త వ్యక్తులను తీసుకుంటారా? లేకపోతే ఈ పెరిగిపోతున్నటువంటి అంతర్గతమైనటువంటి అంశాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం చేతనే మొత్తం రాష్ట్ర వ్యవహారాలన్నింటినీ కూడా సద్దుమణిగేలాగా చేస్తారా? కర్ణాటకలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఊహించినటువంటి పరిణామంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉన్నాడు, ఇప్పుడు డీకే శివకుమార్ అయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ క్షణంలోనే వేగంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అక్కడ ప్రజలందరినీ కూడా, కర్ణాటక ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఆలోచింపజేసేటువంటి పరిణామాలకు దారితీసింది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఏర్పడింది కాబట్టి ఈ రాజకీయ అనిశ్చితి, రాజకీయ పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులను ఏ విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది, ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తుంది, రాబోయే రోజులలో ఇంకా డీకే శివకుమార్ ఇలాంటి అసంతృప్తులను ఇంకా ఎన్ని చూడవలసి వస్తుంది, వాటన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళి పరిపాలన ముందుకు తీసుకువెళ్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.